ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహన్ రెడ్డి గారికి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా గౌరవ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారిని కోరుతున్నాను. వీడియో ఏది బాబు? ఫోటోలో వీడియో తీయాలి. గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి చేతుల మనం లాంఛనంగా మన జాతీయ క్రీడా దినోత్సవ ఉత్సవాలను ప్రారంభించుకుంటున్నాము. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో 29 నాడు జరగనున్నటువంటి స్పోర్ట్స్ డేకు ముందుగా పోస్టర్ ఆవిష్కరణ, లోగో ఆవిష్కరణతో పాటుగా ఈ యొక్క ధ్యాన్ చంద్ యొక్క జన్మదినం ఆ రోజు. ఆ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా క్రీడల్ని ప్రోత్సహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కొరియా దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రీడా సంస్థలు క్రీడాకారులతో కలిసిన తర్వాత తెలంగాణలో కూడా త్వరలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామనేటువంటి మాట ప్రకటించిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి మరొక్కసారి తెలంగాణ ప్రజా పాలనలో క్రీడాకారులను క్రీడా నైపుణ్యాన్ని బయటకు తీసుకొచ్చేటువంటి విధంగా ప్రభుత్వం సంకల్పం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభించడానికి గౌరవ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ గారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండీ గారు, అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా ఇక్కడ ఈరోజు రోహిన్ రెడ్డి గారు, మిగతా అధికారులందరూ కూడా ఒకటే ఆకాంక్ష, రాష్ట్రము భవిష్యత్తులో క్రీడా రంగంలో నెంబర్ 1 ఉండాలి. క్రీడా రంగాన్ని అన్ని రకాలుగా పాఠశాల విద్యార్థుల నుంచి ప్రోత్సహించాలనే సంకల్పంతో ఒక ముందుకు పోయే ప్రయత్నంలో భాగంగా ఈ క్రీడా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరపడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని 29 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్ చంద్ గారికి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒకటే సందేశం, ఈరోజు ప్రతి తల్లి తండ్రి ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా, ఎన్ని పిలుపునిచ్చినా తల్లిదండ్రుల స్పందన పిల్లలను ప్రోత్సహిస్తూ క్రీడల్లో భాగస్వాములు అయ్యే విధంగా వాళ్ళందరికీ ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క క్రీడా దినోత్సవ వేడుకల ప్రారంభ దినం సందర్భంగా యువకుడు సోదరుడు శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినారు. దేశంలో కూడా ఖేల్ ఇండియా కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత అనేక రకాలుగా నిధులు కేటాయించేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే మన కరీంనగర్లో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అటువంటి ఇంకా అనేకంగా ఏర్పాటు చేసి క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ ఆలోచనను మద్దతునియమని తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులని విద్యార్థులని సందర్భంగా కోరుతూ ఈ శుభ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ఎండీ గారిని, ఇతర అధికారులందరినీ కూడా
అభినందన తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర శాసనసభాపతి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.